బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. పవన్ పర్యటనపైనే ఇప్పుడు అందరూ ఫోకస్ చేశారు. ఎందుకంటే పార్టీ విస్తీర్ణతో పాటు జాతీయ స్థాయిలో జనసేన భావజాలాన్ని ప్రజలకు తెలియజేసే లక్ష్యంతోనే జనసేనాని తన ఢిల్లీ పర్యటన కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ పర్యటనకు నేషనల్ లెవెల్లో స్పెషల్ అటెన్షన్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ తన టూర్లో భాగంగా జనసేనకు చెందిన 5 రాష్ట్రాల ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. వీరితో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో జనసేన విస్తరణ వంటి అంశాలపై పవన్ చర్చించనున్నారు. జనసేనాని తన ఢిల్లీ టూర్లో భాగంగా ఇండియా గేట్ సమీపంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. సేనగలం కార్యక్రమం ద్వారా జనసేన సిద్ధాంతాలు, లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ఈ వేదికగా పవన్ వెల్లడించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. అశోక్ హోటల్లో నిర్వహించనున్న సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, ప్రజల్లో మరింతగా చొచ్చుకుపోయే కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఇవాళ రేపు మొత్తంగా 2 రోజుల పాటు జనసేన నాయకులు ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. గగన, దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాలపై దృష్టి సారించబోతుంది అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. సో ఇది రాజకీయంగా కొంత ప్రాధాన్యాన్ని కూడా సంతరించుకుంది. సేన ప్రస్థానం, జాతీయ సమగ్రత కోసం ఈ జనసేన ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ రాష్ట్రాల నేతలు కూడా పాల్గొనబోతున్నట్టయితే జనసేన పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు, జనసేన భవిష్యత్ రాజకీయ దిశ, జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర, అదేవిధంగా ప్రాంతీయత భావంతో పాటు జాతీయ సమైక్యతకి ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాలపై ఒక సందేశం ఇవ్వబోతుందని కూడా జనసేన పార్టీలు ఎప్పటికే చెప్పుకొస్తున్నారు. అయితే ఢిల్లీలో ఎందుకు ఎంచుకున్నారు ఈ పార్టీకి ఒకసారి మనం చూస్తే కొంత ప్రాధాన్యత కనిపిస్తుంది. దేశ రాజధాని అనేది జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది కాబట్టి, సో దేశంలో అన్ని రాష్ట్రాల రాజకీయ, సామాజిక, మిగతా అన్ని రకాలుగా ఒక వేదిక అవుతుంది. కాబట్టి జనసేన పార్టీ ఢిల్లీని వేదికగా ఎంచుకుంది. దీనికి సంబంధించి అటు ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాలకి మాత్రమే ఇప్పటిదాకా పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఇప్పుడు మాత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా తన భావజాలాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఈ మీటింగ్ తో మనకి అర్థమవుతుంది. అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా ఇటీవల కొంతమంది సభ్యులు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు, కొంతమంది చేరారు. సో వాళ్ళు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం వెనుక జనసేన పార్టీ జాతీయ రాజకీయాల్లో ఒక వెళ్తుంది అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీ సమావేశంలో అయితే మాత్రం కేవలం ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీ మాత్రమే ఉన్న జనసేన ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత దేశవ్యాప్తంగా పార్టీ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించబోతున్నట్టు కూడా మనకి చెప్పుకోవచ్చు. అంటే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. జనసేన ప్రజెంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో నాయకులందరూ కూడా ఒకే
రాజకీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. సో దానికోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఢిల్లీ ప్రసిద్ధమైనటువంటి అశోక హోటల్ ఈ కార్యక్రమానికి వేదిక కాబోతుంది. మరి కాసేపట్లో అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆ సమావేశం విజయవంతం కావడానికి ఇప్పటికే పార్టీ నేతలన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి పర్యవేక్షిస్తున్నారు. పార్టీకి ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజా నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు కానీ, రాష్ట్రాల వారి కీలక బాధ్యతలు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వివిధ సెషన్ల విషయంలో చర్చలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రధానంగా ఉండబోతుంది. ఆ పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కూడా మార్గదర్శకాలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్. Yes, right, Prasad. Thank you for the update.